వైనం అంటూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో దైన్య పరిస్థితి మీద కథనాన్ని ఇచ్చారు. గత సర్కార్ ఈ ఆసుపత్రుల్లో అన్నింటిలో సదుపాయాలు నాడు నేడు కింద చేసిన వైనం కూడా ఇచ్చారు. ఇక బిల్డప్ బాబాయిల దగ్గరికి వద్దాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాటిల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అట్లాగే వాళ్ళ సొంత కథనాలు వీటితోటి ఇస్తుంటారు కదా. విభజన కంటే జగన్తోనే ఎక్కువ నష్టం జరిగిందంట చంద్రబాబు గారి వ్యాఖ్య. మరి ఎంతవరకు దీన్ని జనం నెత్తిన చెయ్యి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు? ఎంతకంటే పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? ఓ పక్కేమో 2047 అంటారు. ఏమి శేఖర్ గారు చెప్పండి, ఏమిటి ఈ చంద్రబాబు గారి వ్యాఖ్యలుని మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడడం కాదు సార్, ఆయన పరిపాలనలోకి వచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆయన చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటించాల్సింది పోయి వాళ్ళ వల్లే నేను చేయలేకపోతున్నాను, స్కూల్లో పిల్లల్ని హోంవర్క్ ఎందుకు చేయట్లేదురా అంటే రాత్రి మా అమ్మ ఇంట్లో కరెంట్ లేదండి, మా నాన్న ఇంటికి వచ్చి గొడవ చేసేది. ఇది కూడా ఉంది చూడండి. జగన్ పాపం రైతులకు శాపం అంట. రైతులకి రైతు భరోసా ఇచ్చి ఇవన్నీ చేసినందుకు రీసర్వే కష్టాలంట. ఓ పక్కేమో రీసర్వే చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు ఎంతో వచ్చింది కదా, అదేమో తీసుకుంటారు. ఇప్పుడు జగన్ వల్లే నష్టాలు కష్టాలంటారు, రాస్తారు. ఎట్లా ఇది? రేపు ఎల్లుండి బిల్డప్ బాబాయ్ పత్రికల్లో ఒక వార్త కూడా రాబోతుంది సార్, చూడండి. కేంద్రం మొత్తం మీద, కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద సర్వేకి పూనింది సార్. దాంట్లో భాగంగా మోడల్ గా ఫస్ట్ మన రాష్ట్రాన్ని తీసుకుంటుంది సార్. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి కృషే, ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్, ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లే మోడీ వచ్చారని చెప్పి బిల్డప్ బాబాయ్ రాయబోతున్నారు సార్. అది కూడా గమనించండి. ఓకే, రైట్. పరుగులు పెట్టనున్న పోలవరం ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావాసానికి 712 కోట్లు. నేడు ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి. అంటే చంద్రబాబు గారు వెళ్తుంటే పరుగులు పెట్టినట్టు. గతంలో అన్ని ఏది ప్రాజెక్టులో గేట్లు అవన్నీ అమర్చితేనేమో అప్పుడు అసలు ఏం జరగలేదని రాశారు. డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు ఇంతకీ అసలు 41.5 అడుగులకి తగ్గించినందుకు వేగంగా పరుగులెడుతుందా? మరి 45.72కి ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టు మరి ఈ పరిస్థితికి వచ్చినప్పటికి కూడా అది రాయకుండా ఇదెందుకు రాస్తున్నారు? మురళి గారు మీరేమంటారు? ఈ పోలవరం ప్రాజెక్టు మీద మీ కామెంట్ ఏమిటి వాళ్ళు వచ్చిన బిల్డప్ వార్తల్లో? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్తున్నారు, పత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చింది. అవును, అసలు పోలవరం ప్రాజెక్టుకి అవసరాలు ఎంత, ఈ రోజు పరిస్థితి ఎంత అన్న దాని మీద పూర్తిగా చర్చ జరగడం లేదు. పునరావాసం గురించి అసలు చర్చ లేదు, అంత మునుపు లేదు. ఇప్పుడు ఎత్తు తగ్గుతుంది అనే సందర్భంలో కూడా పునరావాసం లేదంటే ఆడ ఉన్నటువంటి గ్రామాలు మునక, దాని చుట్టూ ఉన్నటువంటి జనము లక్షల మంది నిరాశ్రయులు అవుతారు, వందల వేల గ్రామాలు నష్టపోతాయి అన్న సందర్భంలో తమకు అవసరం ఎంత, అసలు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని టేకప్ చేయాల్సినటువంటిది. ఆ రోజున బీజేపీ నాయకులు చెప్పారు, ఒక ఏటీఎం లాగా తయారైపోయింది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకోవడానికి తోడ్పడే ఒక సాధనంగా మారిపోయిందని వాళ్ళు విమర్శ చేశారు. ప్రధాని మోడీ గారే అన్నారు అన్నమాట. ప్రధాని మోడీ గారే అన్నారు. అదే ప్రధానమంత్రి మోడీ గారే అన్నారు ఆ మాట. ఆ రోజేమో చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లాగా తయారైంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఒక అద్భుతమైనటువంటి దాని అభివృద్ధికి తోడ్పడే సాధనంగా మారుస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక దానికి ఒక పద్ధతి పాడు, లేదంటే రాజకీయాల్లో నిబద్ధత నిజాయితీ లేదనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం. ఈ రోజు 5,000 కోట్ల రూపాయలు ఇస్తారు అని చెప్పి చాలా జబ్బలు బజాయించుకొని ఏదో సాధించినట్టుగా అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా అర్థం పర్థం లేనట్టు. ఈ రోజు వాస్తవంగా 35,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ పునరావాసం ఏర్పాటుకు కానీ లేదా గ్రామాల మునక గ్రామాలకు సంబంధించి వాటి గురించి ఏ చర్చ లేదు. ఈవెన్ పార్లమెంట్ లో కూడా మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. ఈ రోజైనా చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శన సందర్భంగానైనా కనీసం ఆ పునరావాసం గురించి, నిరాశ్రయులను అవుతున్నటువంటి జనం గురించి, ఆ గ్రామాల పరిస్థితి గురించి మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్. అయితే శేఖర్ గారు మీరు చెప్పాలి, ఎత్తు తగ్గించడం గురించి ఎక్కడ రాయకుండా, ఎత్తు తగ్గించడం ద్వారా పునరావాసం ఖర్చు తగ్గించుకోవడానికి కోసం కేంద్రం వేసిన ప్లాన్కి అనుకూలంగా చంద్రబాబు గారు పక్కన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? సార్, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పోలవరం పరుగులు పెట్టిన మాట వాస్తవం. దానికి కేంద్ర జలశక్తి సంఘమే మనల్ని ప్రశంసించింది. ఈ బిల్డప్ బాబాయిలు ప్రశ్నించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం కడుతున్నారు డ్యామ్ ని. చంద్రబాబు నాయుడు గారి లాగా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా కట్టట్లేదు. ప్రాజెక్ట్ కట్టాలి అంటే ముందు స్పిల్వే పూర్తి చేయాలి, దానికి అప్రోచ్ ఛానల్ లో నుంచి వాటర్ తీసుకొచ్చి తర్వాత స్పిల్ ఛానల్ లో నుంచి వాటర్ బయటికి పంపించాలి. అట్ ది సేమ్ టైం కాపర్ డ్యామ్స్ 2 పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ కట్టాలి అనేది
పోలవరం ప్రాజెక్టులో మినిమం బేసిక్ గా ఇరిగేషన్ మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు కూడా చెప్పగలరు, బేసిక్ నాలెడ్జ్. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 2014 నుంచి 19 మధ్యలో ఇంజనీర్లు పని చేసుకోలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఇంజనీర్ అవతారం ఎత్తారు. కమిషన్ల కోసం ఎర్త్ వర్క్ లో అయితే డబ్బులు మిగులుతాయి సార్, ఎర్త్ వర్క్ లో డబ్బులు బాగా మిగిలితే కమిషన్లు బాగా వస్తాయని చెప్పేసి అన్ని సమాంతరంగా ఒకేసారి చేపట్టడం వల్ల 2020లో వచ్చిన 19-20లో వచ్చినటువంటి వరదల వల్ల డయాఫ్రమ్ వాళ్ళే కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ ఎలా కట్టాలి అనేది నేటి వరకు కూడా స్పష్టత ఇవ్వట్లేదు కేంద్ర జలశక్తి సంఘం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా స్పష్టత ఇవ్వట్లేదు, నిపుణుల కమిటీ కూడా స్పష్టత ఇవ్వట్లేదు. కానీ వీళ్ళు మాత్రం డయాఫ్రమ్ వాళ్ళు కట్టేస్తున్నాము అని చెప్పేసి ఊదర కొడతా ఉంటే నవ్వొస్తుంది సార్. ఇంకొకటి సార్, ఏటీఎం అని చెప్పి మీరు మాట్లాడారు సార్. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొన్న ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్లో 2000 కోట్లకు పైగా నిధులు డైవర్ట్ అయి ఉన్నాయి సార్. రైట్. ఎక్కడికి వెళ్ళాయి అనేది కూడా ఈ బిల్డప్ బాబాయ్ రాస్తే బాగుంటుంది సార్. కాదుగా, హైట్ తగ్గించడం వల్ల జగన్ గారి టైంలో తొలి దశకే ఇట్లా చేస్తామని, కానీ ఇంకే ఉంది రాష్ట్రానికి నాశనం చేశారు, అన్యాయం చేసేస్తున్నారని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు హైట్ అఫీషియల్గా తగ్గించేస్తూ ఉంటే దాని గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. అది విశేషం. హైట్ తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఈ గ్రావిటీ ఫ్లో ద్వారా వాటర్ ఒక్క వరద వచ్చినప్పుడు తప్ప మిగతా కాలువల్లో ప్రవహించడం కష్టం అవుతుందని కదా అసలు సమస్య. అది మాత్రం రాయట్లేదు. అది దౌర్భాగ్యం అదే సార్. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం అంత పరుగులు తీసినా పోలవరం నాశనం చేసినా అంటారు. పునరావాసం దశల్లో చేస్తాం మేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ అప్పట్లో స్పష్టం చేసినా సరే, ఏదైతే ఇరిగేషన్ నుంచి నిపుణులు కూడా వచ్చి స్పష్టం చేసినా సరే, వీళ్ళు మాత్రం చర్చా కార్యక్రమాల్లో పత్రికల్లో మాత్రం పోలవరం ఎత్తు తగ్గించేశారు, రాష్ట్రానికి అనవసరం చేశారని చెప్పి మాట్లాడతారు. వీళ్ళు మాత్రం నేడు అఫీషియల్ గా ఒప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పునరావాసానికి మోకాలు అడ్డుతూ వాళ్ళు చేతులు విదిల్చుకున్నా సరే, మాకు సంబంధం లేదు అని వాళ్ళు చెబుతున్నా సరే, వీళ్ళు దాన్ని అఫీషియల్ గా ఒప్పుకుంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అయి కూడా అఫీషియల్ గా ఒప్పుకుంటున్నారంటే ఇంతకు మించి చేతగానే చేవలేని ప్రభుత్వం చరిత్రలో ఇంకేముంది. ఓకే, రామ్నాథ్ గారు, ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త బిల్డప్ వాళ్ళే రాశారు. బహుశా ఏదో ఇంటర్నల్గా ఏదో ఉండుంటుంది గత ప్రభుత్వం మీద ఆరోపణ చేయడానికా, లేకపోతే నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఉందా? 2 కోట్ల ఒక్కో పోస్టు 2 కోట్ల పైమాటే. విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల పోస్టులు భలే ఖరీదు గురు అంటూ వార్త ఇచ్చారు. నేతల ఒత్తిళ్ల మీద అప్పుడప్పుడు ఇట్లాంటి రాయకపోతే బాగోదని రాస్తున్నారా? అసలు ఈ స్థాయిలో అవినీతి ఉందని మీరు అనుకుంటున్నారా? కొమ్మినేని గారు, ఈ మధ్య అయితే ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే చాలా రాస్తున్నారు. ఇది ఈనాడులో ఇంకో 2 కోట్ల రూపాయలు ఒక పోస్ట్, డైరెక్టర్ పోస్ట్ అనేది ఈనాడులో రాశారు. ఆంధ్రజ్యోతిలో కూడా ఈ మధ్య రాస్తున్నారు. ఓవరాల్ గా మీరు అన్ని చెప్పిన అంశాల మీద మాట్లాడితే, ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ దేశంలో మనము పెట్టుబడుల ఉపసంహరణ అనేది మాత్రమే విన్నాం కొమ్మినేని గారు. ఇప్పుడు మన ఏపీలో కొత్తగా సేవల ఉపసంహరణ అనే కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు ఈరోజు దూదికి కూడా డబ్బులు లేవు అని రాశారు సాక్షిలో. ఇవన్నీ చూస్తే ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థను తీసేశారు, అంటే ఒక సర్వీస్ ను విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత రైతులకు పంటల బీమా ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ హయాంలో తెచ్చారు. దాన్ని అసెంబ్లీ వేదికగా అచ్చెన్నాయుడు అవసరం లేదు, రైతులే కట్టుకుంటారు అనేసారు. మొన్న ఈనాడులో ఒకటి రాశారు, ధాన్యం సేకరణ అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఒక విధానం, అది విధానం సరికాదు, 2019 నాటికి వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదామని రాశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశారు? అంతకుముందు డైరెక్ట్ గా రైతులు మిల్లర్ల మధ్య బేరసారాలు ఉండేవి. రైతుల్ని వీళ్ళు మింగేస్తున్నారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ధరని నిర్ణయించడం కానీ, క్వాలిటీ నిర్ణయించడం కానీ అంతా ఆర్బీకేలకు అప్పగించింది. ఇప్పుడు దాన్ని కూడా తప్పుకొని 2019 నాటికి వెళ్ళిపోదామంటే రైతుల్ని మిల్లర్ల బారిన వదిలేద్దాం అన్నట్టుగా ఇంకోటి ఉంది. మెడికల్ కాలేజీల విషయంలో కూడా వెనక్కి తగ్గేశారు. అంటే మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరించి దాంట్లో నుంచి కూడా ప్రభుత్వం తప్పుకోవడానికి సిద్ధమైంది. ఇంకొద్ది రోజుల క్రితం చూస్తే పెమ్మసాని గారు, మరి కేంద్ర మంత్రి పెమ్మసాని గారే చెప్పారు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, మీరంతా ఆయుష్మాన్కి వెళ్ళిపోండి అని. అంటే అది ఒక సర్వీస్ ను విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం పారాసిటమాల్, గ్యాస్ ట్రబుల్ కి సంబంధించి బీపీ, షుగర్ మందులు కూడా లేవు అంటే మెల్లగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ని కూడా ప్రైవేట్ వైపు మళ్లిస్తారా? 2015లో చిత్తూరులో ప్రభుత్వ హాస్పిటల్ని ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థకు ఆ హాస్పిటల్ని లీజుకు అప్పగించారు. కానీ ఆ తర్వాత 2019లో ఓడిపోవడంతో ముందుకెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏమన్నా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసి వాటిని మళ్ళీ ప్రైవేట్ వైపు మళ్లించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అన్న ఒక అనుమానం అయితే కలుగుతుంది. 2,
ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 3 విజన్లు డాక్యుమెంట్లను దాంట్లోకి మళ్ళీ వెళ్దాం రామ్నాథ్ గారు, దాంట్లో కొన్ని వీడియోలు కూడా చూసిన తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఈ అవినీతి విచ్చలవిడిగిందని సాక్షి వాళ్ళు రాస్తేనేమో ఇంకేముంది అట్ట రాస్తున్నారు ఇట్ట రాస్తున్నారు అన్నారు. ఇవాళ ఈనాడు వాళ్ళే రాశారు. మరి ఇప్పుడు దాన్ని డైరెక్టర్ పోస్టులు అమ్ముకుంటున్నారని అనేక పోస్టులు, పోలీస్ పోస్టింగ్లు, వాటన్నిటి మీద ఆరోపణలు వచ్చినాయి కదా. దీని మీద ఏమి ప్రభుత్వం స్పందిస్తుందా, లేదా ఇంకేదన్నా దీన్ని కుట్రతోటి రాసి ఉంటారా ఈనాడు వాళ్ళు? కొమ్మినేని గారు, ఒక ఎమ్మెల్యే 35% ఇస్తేనే మా నియోజకవర్గంలో మీరు లిక్కర్ షాపులు పెట్టుకోగలరు అన్నప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది సార్? ఈ బూడిద కోసం 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సామంతరాజులాగా ఏదో సరిహద్దు వివాదం లాగా గొడవ పడుతుంటే ఏం చేయగలిగారు కొమ్మినేని గారు? ఇసుకను ఇప్పటికీ చూడండి, జిల్లా ఎడిషన్లలో ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలే చెప్తున్నాను నేను, వీళ్ళు మెయిన్ పేజీలో రాయడం లేదు కానీ జిల్లా ఎడిషన్లలో ఇసుక గురించి, లిక్కర్ గురించి రోజు ప్రతి జిల్లాలో ఏదో కథనం రాస్తూనే ఉన్నారు. మరి వీళ్ళకి నిజంగానే ప్రభుత్వంతో గ్యాప్ వచ్చిందా, లేకుంటే మమ్మల్ని అడ్రస్ చేయడం లేదనుకుంటున్నారా? నిన్న ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి గారు రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ లో ఒక కీలకమైన వ్యాఖ్య రాశారు కొమ్మినేని గారు. అదేంటంటే ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద 6 నెలల తర్వాత ప్రజల్లో సంతృప్తి గాని అసంతృప్తి గాని లేదు అని చెప్పేశారు. 164 సీట్లతో భారీ అధికారాన్ని సొంతం చేసుకున్న పార్టీ 6 నెలలు తిరగక ముందే ఒక ఫ్లాట్ అయింది వాళ్ళ గ్రాఫ్. ఇప్పుడు సంతృప్తి గాని అసంతృప్తి గాని లేదు అని రాశారు. ఇకపైన ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి బట్టి ప్రజలు అటుమలుతారా ఇటుమలుతారా అన్నది ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల మీద ప్రజల్లో ఎలాంటి అపోహలు లేవు. ఈ 6 నెలల్లో వాళ్ళు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. జమిలీ 27లోనే వస్తుంది అన్నది కన్ఫామ్ అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఇంకా మరింత దూకుడుగా కరప్షన్ వైపు వెళ్తారే కానీ కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మీద అప్పుడే ప్రజల్లో పడిపోయింది. ఇది మనం చెప్తున్నది కాదు. అదే అట్లా కాదు, ఆంధ్రజ్యోతి ఆయన ఇదేంటంటే డైరెక్షన్ కేవలం ఎమ్మెల్యేలదే తప్పు తప్ప చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ తప్పు ఏం లేదు. వాళ్ళు హామీలు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన దాని గురించి ఎవరు అనుకోవట్లేదని రాయాలని ఉద్దేశం తప్పితే ఆ యాంగిల్ కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుందేమో బహుశా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి కారణం. అవును, తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు అబ్జర్వ్ చేయండి, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అవన్నీ చూసినా కూడా కొమ్మినేని గారు నిందంతా అధికారుల మీద, కింది స్థాయి నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద దోస్తున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడా చేయడం లేదు. మీడియా కూడా అదే చేస్తోంది. ఎప్పుడు కూడా మూల విరాట్ని మనం కాపాడుకుంటే మిగతా సంగతి తర్వాత అన్నట్టుగానే వ్యవహారం ఉంటుంది. ఇదేమి మీకు తెలిసిందే, చాలా రోజుల నుండి ఇదే నడుస్తుంది. రైట్.